న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు పేర్కొన్నారు. మంగళవారం పల్లంరాజు ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. కాకినాడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న పల్లంరాజును కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వెంకట శివప్రసాద్, కాంగ్రెస్ నాయకులు చెక్క సత్యంరాజు, శ్రీరామచంద్రమూర్తి, రాజారపూర్ మహేష్ తదితరులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రంలోని ఎన్నికలు చాలా కీలకమని ప్రతి ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలన్నారు. లేని పక్షంలో ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని వ్యక్తం చేశారు. మన వేసవి ఓటే భవిష్యత్తుకి నాంది పలుకుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆశావాహులు పోటీ పడుతున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో అధికారం ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానీ కాంగ్రెస్కి అభ్యర్థులే లేరంటుంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీకి కొలలుగా మేము కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తామని రావడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థులు నిర్ణయించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ గుర్తుకి దాని యొక్క సిద్ధాంతాలకే లోబడి మనం పనిచేయాలని కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి మనం సీటు ఎవరికి ఇస్తారు కాదు, ఎవరికిచ్చినా గెలిపించి మేము కాంగ్రెస్ పార్టీని గెలుపు పందంలో పయనించాలనే ఆలోచన మన కార్యకర్తల్లో ఉంది. దాన్ని అమలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లోక్సభ ఎన్నికలకి రంగం సిద్ధమైంది, అలాగే రాష్ట్రంలో కూడా ఎన్నికలకి రంగం సిద్ధమైంది. అయితే ఈవేళ మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతామా, రాష్ట్ర భవిష్యత్తుకి దేశ భవిష్యత్తుకి కూడా బలమైన పునాది వేసుకోగలుగుతామా లేదా అనేది మరి ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే వచ్చే రోజుల్లో వివిధ పార్టీలు వాళ్ళ ఎజెండాస్తో ముందుకు వస్తాయి. ప్రజలు ఆలోచించి పెద్ద సంఖ్యలో ఓటేయాలి, ఆలోచించుకుని ఓటేయండి. ఎందుకంటే మీ ఓటు ద్వారానే మన భవిష్యత్తుకి మంచి బాట మనం వేసుకోగలం. ఈవేళ ప్రజాస్వామ్యం డేంజర్లో ఉంది. ఏవైతే ప్రజాస్వామ్యాన్ని నిలబడే స్తంభాలు ఏవైతే అన్న వాటిని కూడా వీకెన్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన భవిష్యత్తు కోసం, తర్వాత మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించుకొని మనం ఓటు వేసిన తరుణం వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేసింది. అలాగే దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కూడా ప్యారలల్గా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా పరిపాలన చేసినప్పుడు సమానత్వం ఇచ్చింది. అదేవిధంగా ఈ మధ్యనే కూడా మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏవైతే ప్రజలకు చేయబోతున్నామో, రాష్ట్రానికి చేయబోతున్నామో, ఇంక్లూడింగ్ ప్రత్యేక తరగతి హోదా గురించి కూడా మీ హామీలు మేము ఇవ్వడం జరిగింది. కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా తీసుకురావడానికి ఖచ్చితంగా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అందువల్ల ప్రజలు ఆలోచించి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన భవిష్యత్తు గురించి ఓటు వేయమని పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయమని కూడా నేను కోరుతున్నాను.